గౌరవనీయులైన డిప్యూటీ మేయర్ శ్రీమతి మోతే శ్రీలత సోమన్ రెడ్డి గారు కాఫీ విత్ కార్పొరేటర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్పొరేటర్ డాక్టర్ సురేఖ గారితో కలిసి గౌన్ ఫౌండరీ డివిజన్ను సందర్శించి సంబంధిత అధికారులతో కలిసి స్థానికంగా పెండింగ్లో ఉన్న కాలువల నిర్మాణం మరియు సీసీ రోడ్ల పనుల సమస్యలను గుర్తించారు. గౌన్ ఫౌండరీ డివిజన్, ఆదర్శ్ నగర్ మరియు నేతాజీ నగర్ అధికారులతో పర్యటించారు. అత్యంత వరద ప్రభావిత ప్రాంతాలు, ప్రతి సంవత్సరం ఈ ప్రాంతవాసులు భారీ ఆస్తి నష్టం, అసౌకర్యం మరియు కొన్నిసార్లు అనూహ్యమైన భారీ వర్షాల సమయంలో ప్రాణాపాయ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే అన్ని శాఖల అధికారులు ఈ ప్రాంతాన్ని సందర్శించారు. ఎస్ఎన్డిపి పనులు గత 3 సంవత్సరాలుగా వాయిదా వేస్తూ వచ్చారు. ఈసారి నేతాజీ నగర్కు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని బస్తీవాసులు డిప్యూటీ మేయర్ గారిని కోరడం జరిగింది. అలాగే గన్ ఫౌండరీ బస్తీలు, కాలనీల్లో వరద నీళ్లు, వర్షపు నీళ్లు ప్రవహించడానికి తగిన కాలువలు లేకపోవడం మరియు దారుణంగా ఉన్న సీసీ రోడ్ల కారణంగా ఈ ప్రాంత ప్రజలు తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. గన్ ఫౌండరీ ప్రాంతంలోని సీసీ రోడ్ల స్థితి కాలక్రమేణా క్షీణించింది. పాదచారులు మరియు వాహనదారులకు ఇబ్బందికరమైన రీతిగా మారింది. సరిగా సరిదిద్దితే ఈ ప్రాంతం సౌందర్యపరంగా మెరుగుపడటమే కాకుండా భద్రత మరియు రవాణా సౌలభ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకుని రాబోయే జీహెచ్ఎంసీ సమావేశంలో ఈ క్రింది ప్రాజెక్టులను ప్రవేశపెట్టాలని డిప్యూటీ మేయర్ గారికి బస్తీవాసులు వినతి పత్రం అందించారు. ఆదర్శ్ నగర్ మరియు నేతాజీ నగర్ నల్లా పనులకు ఎస్ఎన్డిపి కింద మంజూరు చేయాలని, గన్ ఫౌండరీ ప్రాంతంలోని కొత్త కాలువల యొక్క మంజూరు మరియు అమలు ప్రస్తుత లోపాలను గుర్తించి భావితరాలకు అసౌకర్యం కాకుండా చూడాలని, సీసీ రోడ్ల నిర్మాణం మరియు మరమ్మతులు, అలాగే పెండింగ్ లో ఉన్న రోడ్డు పనులను, ప్యాచ్ వర్క్లను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించాలని కోరారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ గారు మాట్లాడుతూ, తక్షణమే పెండింగ్ లో ఉన్న పనులను త్వరగా పరిష్కరించి ప్రజలకు అందుబాటులో తేవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం కావున అధికారులు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలి అని అధికారులను ఉద్దేశించి అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి డాక్టర్ సురేఖ ఓంప్రకాష్ గారు, జిహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ విద్యాసాగర్ గారు, జిహెచ్ఎంసీ అన్ని విభాగ ఉన్నత అధికారులు, జలమండలి అధికారి జిఎం వెంకట్ గారు, డీజీఎం సరిత గారు, విద్యుత్ ఏఈ శివశంకర్ గారు, బీజేపీ నాయకులు ఓంప్రకాష్ గారు, కాంగ్రెస్ నాయకుడు చేతన్, నితీష్, రాజు, నేతాజీ నగర్ బస్తీ అధ్యక్షులు బాబు గారు, బస్తీవాసులు తదితరులు పాల్గొన్నారు. సెకండ్ ఫేజ్ లో ఇయ్యలేడు మేడం, ఇయ్యలేడు. సెకండ్ ఫేజ్ లో ఏమున్నాయో అందులో అదే సెకండ్ ఫేజ్ ఏదో దాంట్లో ఈ ఎస్ఎన్డిపి నాకు దీన్ని నెంబర్ అది అంతా నాకు చెప్పాను. ఇలా సారాల ఆన్సర్ ఎట్లుందంట వీళ్ళది ఇన్నేళ్ళ నుంచి ఇబ్బంది పడుతుంది. అది నాకు తెలుసు. మీరిద్దరు సరిగ్గా పనిచేస్తే ఏ రోడ్డు డ్యామేజ్ ఉంటుంది. మేడం ఆల్రెడీ మేము ఇంకోటి మేము చీఫ్ మినిస్టర్ ఇచ్చాము, సార్కి ఇచ్చాము లెటర్. వీళ్ళిద్దరు సార్లు అందరు కలిసి వచ్చి మేడం చేపిస్తున్నారు. వీళ్ళకి చెప్పినా కూడా మాకు అడిగి దగ్గర 15 సంవత్సరాల నుండి ముఖేష్ మంత్రి ఉన్నప్పుడు ఒకటి ముఖేష్ గారు మంత్రి ఉన్నప్పటి నుంచి 60 లక్షలతో స్టార్ట్ అయింది. అప్పుడు స్టోర్ వచ్చిందని ఎక్స్పెక్టేషన్ కాంట్రాక్టర్ చేయలే పని. దాని తర్వాత 3.5 కోట్లు అయింది ప్రతి అదే పని. అదొక్క పని క్లియర్ అయితే వాటర్ మనం తోవ చూపిస్తే వెళ్ళిపోతుంది కదా మేడం. దానికి అక్కడ స్టోన్ వచ్చి పని చేస్తలేరు ఎవరు. ఆ స్టోన్ పని గురించి ప్రాజెక్ట్ తీసుకుని మా లైన్ లో లేదు, వీళ్ళతో కాదన్నారు. వాపస్ అందుకే ఇదంతా నీళ్ళు వస్తున్నాయి పైకి.